ఆశ్రమంలో జాయిన్ అయిన తర్వాత బయట ఒక టాబ్లెట్ కూడా నేను వాడటం లేదు. ఇప్పుడు ఆశ్రమంలో వాడటంతో కూడా నాకు ఆరోగ్యం అనేది చాలా బాగా వచ్చింది. అందుకే నేను ఆరోగ్యం తీసుకోవడం కాదు, నలుగురికి ఆరోగ్యం ఇవ్వాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను. నేను నవభారత నిర్మాణం అంటే మన ఆశయంని ఒక కొత్త నిర్మాణం మనము చేయొచ్చు. నవభారత నిర్మాణాన్ని మనము ఆశయం ద్వారా మనం చేయొచ్చు. మూడోది వచ్చి స్వయం ఉపాధి అంటే నేను స్వయం ఉపాధి అంటే మన స్త్రీలు కావచ్చు, బాయ్స్ కావచ్చు, మన కాళ్ళ మీద మనము నిలబడే స్తోమత ఇది ఆశయంలో మనకి ఉంది. కాబట్టి దాంట్లో నేను రాజస్థాన్ వెళ్ళినప్పుడు ఒక చిన్న స్టోరీ జరిగింది. అక్కడ ఏంటంటే నేను ఒక చిన్న డాలర్ పోగొట్టుకున్నాను. అక్కడ ఒక గోల్డ్ పోగొట్టుకున్నాను. పోతే అప్పుడైతే నాకైతే ఏం బాధ అనిపించలేదు. ఎందుకంటే అందరూ చిన్న బంగారు వస్తువు పోయిందంటేనే చాలా బాధపడతారు. నాకు $80 అనేది పోవడం జరిగింది అక్కడ. అయితే నేను అస్సలు బాధపడలేదు. ఎందుకు బాధపడలేదంటే రాజస్థాన్ అనేది ఒక పుణ్యక్షేత్రంగా నేను భావించాను. ఎందుకంటే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఈ పుణ్యక్షేత్రంలో నాకు $80 అనేది పోయింది. కాబట్టి ఆయన నాకు ఏదో ఇవ్వబోతున్నాడు ఇక్కడ అనేది నేను ఫిక్స్ అయ్యాను. నేను ఫిక్స్ అవ్వడం గొప్పతనం కాదు, మా హస్బెండ్ కూడా అదేం కాదు, పోతే పోయింది, మనం ఇంకోటి సంపాదించుకున్నాము అని చెప్పి నాకు చాలా ధైర్యం చెప్పారు ఆయన. అలాంటి హస్బెండ్ ఉండడం కూడా చాలా అదృష్టము. అయితే అక్కడ భూపాలకి వెళ్ళిన తర్వాత మన ముఖేష్ కొట్టాలి సార్ మన మధ్యలో వస్తున్నారు కదా, ఆ సార్ నాకు ఒక ధైర్యం చెప్పడం జరిగింది. అక్కడ అమ్మ నువ్వు ఇక్కడ చిన్నది పోగొట్టుకున్నావు కదా, నువ్వు రేపు ఆశయంలో చిన్నది పోగొట్టుకున్నావు, రేపు పెద్దది సంపాదించుకునేది నీకు ఆశయంలో ఉందమ్మా, నీ టాలెంట్ బట్టి నువ్వు ఆశయంలో పెద్ద డాక్టర్ని సంపాదించుకోవచ్చు అని చెప్పడం జరిగింది ముఖేష్ కొట్టాలి సారు. అందులో భాగంగానే నేను ఇప్పుడు డాక్టర్ అనేది ఆశయం డబ్బులతోనే నేను తెచ్చుకోవడం జరిగింది. ఏదైతే పోగొట్టుకున్నానో నేను $80 ఆ డాక్టర్ నేను ₹1 కూడా మా వారి కష్టంతో కానీ నా కష్టంతో కానీ కాకుండా ఆశయం డబ్బులతోనే తీసుకోవాలి అనేది నేను ఫిక్స్ అయ్యాను అక్కడే. ఇప్పుడు నేను ఆ డబ్బులతోనే ₹1 కూడా నా డబ్బులు అనేది పెట్టకుండా ఆశయంలో వచ్చిన డబ్బులతోనే నేను ఈ $80 చేయించుకోవడం జరిగింది. ఈ డాక్టర్ పోగొట్టుకున్నాను నేను రాజస్థాన్ వెళ్ళినప్పుడు. అప్పుడు అనుకున్నాను నేను డాక్టర్ పోతే నేను ఎప్పుడూ బాధపడలేదు, ఇలాంటి గోల్డ్ నేను ఎట్లాగైనా సరే ఆశయంలో నేను పొందాలి, ఆయన నాకు ఏదో బంగారు భవిష్యత్తు ఇస్తున్నాడు అని నేను ఫిక్స్ అయ్యాను. అది మనం లేడీస్వి దీంట్లో మన కాళ్ళ మీద మనం నిలబడేది ఆశయంలో ఉంది. కాబట్టి మనం చాలా బాగా సక్సెస్ అవ్వచ్చు. ఆశయం అనేది చాలా ఈజీ. మనకి లేడీస్ ఏంటంటే మనం ప్రతి ఒక్క వస్తువు లేడీస్ మనము ఈజీగా చెప్పగలుగుతుంది. ఏది వండినా ఏది చేసినా మనము మగవాళ్ళు ఏంటంటే ప్రతిదీ వంట మనం చేస్తాం కాబట్టి వాళ్ళు ఏదైనా తింటారు. కాబట్టి మనము మనస్ఫూర్తిగా ఏదైనా సరే చేయాలంటే మనము మనస్ఫూర్తిగా తీసుకోవాలి. లేడీస్ని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఏదైనా సాధించే శక్తి, ఏదైనా సాధించే ధైర్యం మనకు ఉంది. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు.